హాయ్ హలో నమస్తే. ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు. కానీ విజయ్ మాత్రం మేము అరెస్ట్ చేయలేదు, క్వశ్చన్ చేయడానికి మాత్రమే తీసుకెళ్ళాము, రిమాండ్ చేసే ఉద్దేశం లేదు, క్వశ్చన్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తాము అందుకని తీసుకెళ్ళామని గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఇక అది ఆల్మోస్ట్ అరెస్ట్ చేసినట్టే. పోలీసులు వచ్చారు, ఎత్తుకెళ్ళారు, గొడవ అయింది, ఉదయనిధి స్టాలిన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు. సో ఇంకా అది ఆల్మోస్ట్ అరెస్ట్ కింద లెక్క. ఈవెన్ దో ఇట్ రిమాండ్ మేబీ ఆర్ మే నాట్ బి దేర్. రిమాండ్ పంపిస్తారా లేదో మనకి తెలియదు, ఓకే. బట్ సెక్షన్స్ చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు. ఆ సీరియస్ సెక్షన్స్ పెడితే రిమాండ్కి పంపించే సెక్షన్సే పెట్టారు. ఉమెన్ మోడెస్టీ, సెక్షువల్ హెరాస్మెంట్ ఇట్లా పెట్టారు. ఇట్లా పెడితే మరి ఇంకా అది ఆల్మోస్ట్ అలాంటి వస్తాయన్నమాట. లోపలికి వెళ్ళి అసలు చూద్దాం ఏం జరిగిందో. కావేరీ తెలిసి ఇప్పుడు గొడవ జరుగుతుంది. కర్ణాటకకి తమిళనాడుకి కావేరీ నీళ్ళ దగ్గర గొడవ జరుగుతుంది. సిద్ధరామయ్య ఏమో నీళ్ళు ఇవ్వని అంటాడు, డికే శివకుమార్ నీళ్ళు ఇవ్వని అంటాడు. అతనేమో నువ్వు నీళ్ళు ఇవ్వాలి అంటాడు. నువ్వు వచ్చి చూడమన్నాడు, నేను వస్తా అన్నాడు. వస్తానంటే వద్దు, ఈజ్ ఎ డైనమిక్ లీడర్, వద్దన్నాడు మళ్ళీ డికే శివకుమార్. ఆ గొడవ జరుగుతుంది. ఈ తమిళనాడు వాళ్ళు విజయ్ని ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, అపోజిషన్ నాయకుడు ఇతను ఏం పేరు, ఉదయనిధి స్టాలిన్ అపోజిషన్ నాయకుడు కాబట్టి కావేరీ వాటర్కి సంబంధించి అతను ప్రసంగిస్తూ అక్కడ రాజకీయం చేస్తున్నారు. ప్రసంగిస్తూ ఈ మాట అన్నాడు యాక్చువల్గా. అంటే ఇది కొన్ని అంటే డబల్ మీనింగ్ వచ్చే విధంగా అన్నాడు. బట్ ఆయన నేను మీకు చెప్తున్నది ఏమన్నాడంటే, అతను అక్కడ ప్రసంగం ఇస్తూ విజయ్కున్న అతిపెద్ద టెన్షన్ అంటే మీకు తెలుసా అన్నాడు. అంటే అక్కడ వాళ్ళందరూ త్రిష 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 అని అరిచారు. అక్కడ క్యాడర్ త్రిష త్రిష అని అరిచారట. ఓకే, అతను కావేరీ వాటర్ రావట్లేదు, ఏ వాటర్ అన్నా కానీ వచ్చినా రాకపోయినా ఆ వాటర్ కావాలని అన్నాడట. మరి దాని మీనింగ్ ఏంటి అనేది అతను ఏమంటాడంటే, నేను ఆ వాటర్ అంటే కావేరీ వాటర్ అన్నాడు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏ వాటర్ అన్నా కానీ వచ్చినా రాకపోయినా ఆ వాటర్ మాత్రం కావాలన్నాడు అని వెంటనే కావేరీ వాటర్ అన్నాడు వెంటనే. సో ఇప్పుడు అతనేమంటాడు, నేను కావేరీ వాటర్ అన్నా అంటాడు. వాళ్ళు ఏమంటారు, లేదు యూ స్పోక్ అబౌట్ ఉమెన్ అంటారు, ఉమెన్ మోడెస్టీ, ఉమెన్ డిగ్నిటీ, దీని గురించి వాళ్ళు అది అక్కడ యాక్చువల్గా గొడవ మొదలైంది. ఇది జరిగింది ఇప్పుడు 2వ తారీఖు జరిగింది. 2వ తారీఖు జరిగితే ఈ మధ్య పోలీస్ స్టేషన్లో కేసులు ఇవన్నీ పెట్టుకుంటూ పోయారు. మద్రాస్ హైకోర్టు ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ చేయొద్దంది. ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు వాళ్ళకి. ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి ఇతను అరెస్ట్ నా పేరు 2వ తారీఖున. ఇప్పుడు ఇతను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు 4వ తారీఖు. అంటే 2వ తారీఖు జరిగింది. 2వ తారీఖు ఎప్పుడు నైట్ ఎప్పుడు ప్రసంగించి ఉంటాడు. 3వ తారీఖు కేసులు పెట్టారు, కోర్టులు ఇవన్నీ అయినాయి. సో 4వ తారీఖు ఈరోజు 4వ తారీఖు కాబట్టి ఈరోజు అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకెళ్లారు. అక్కడ అంతా మొత్తం క్యాడరు అందరు అడ్డం వచ్చి అతన్ని అడ్డుకున్నారు. డిఎంకే స్ట్రాంగ్ హోల్డ్ క్యాడర్ ఉంది కాబట్టి అతనికి అడ్డం పడి వెళ్లకుండా చేయడానికి ట్రై చేశారు. బట్ ఆఫ్టర్ ఆల్ పోలీస్ చీఫ్ అదంతా వచ్చింది కాబట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే అది అపోజిషన్ నాయకుడిని అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదేదో నార్మల్ ఎవరైతే అనుకోవచ్చు, అపోజిషన్ నాయకుడిని కదా, అపోజిషన్ నాయకుడిని అరెస్ట్ చేస్తే దట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఓకే, అక్కడ బాగా పొలిటికల్ బ్యాక్లాష్ అయింది. ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఏమంటే, లేదు మేము అతన్ని అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపించట్లేదు, ఓన్లీ కేవలం క్వశ్చనింగ్ మాత్రం తీసుకొచ్చాము, క్వశ్చన్ చేసి తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా అని ప్రస్తుతానికి వస్తున్న లీకులు అవి. మరి సాయంత్రం లోపు పంపిస్తే ఇంక మనం ఏం చేయాలి, రిమాండ్కి పంపిస్తే మనం ఏం చేయాలి, వెయిట్ చేసి చూడాలి. సో ఇది యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి ఇష్యూ. ఇది పొలిటికల్ బ్యాక్లాష్ అలాగా అవుతుంది. ఎందుకంటే అబ్జెక్షనబుల్ రిమార్క్, మహిళకి సంబంధించి అబ్జెక్షనబుల్ రిమార్క్, ఇన్సల్టింగ్ ఉమెన్, ఇంక ఇవన్నీ కూడా వస్తాయిగా. లోపలనే ఏదైనా చేసిన పబ్లిక్ వస్తే ఇవన్నీ మాట్లాడతారు కదా. ఉమెన్ మోడెస్టీ, ఉమెన్ ఇన్సల్టింగ్ ఉమెన్ మోడెస్టీ, ఉమెన్ రెస్పెక్ట్ ఏమి మాట్లాడతారు పబ్లిక్లోకి వచ్చినాక. ఓకే, ఈ తంజావూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, తీసుకెళ్లారు. తంజావూరు పోలీస్ స్టేషన్కి
అతని మీద 3 సెక్షన్స్ పెట్టారట. ప్రమోటింగ్ ఎనిమిటీ, ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి, అంటే సైబర్ క్రైమ్ ఒకటి, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ అదొకటి కూడా పెట్టారంటే ఈ 3 సెక్షన్స్ పెట్టారు. ఇప్పుడు హెరాస్మెంట్ యాక్ట్ పెట్టారు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అది. యాక్చువల్గా దాని ప్రకారం అయితే అతను రిమాండ్కి పంపించాలి. ఇది డౌట్ వస్తుంది ఏంటంటే అతన్ని రిమాండ్కి పంపిస్తారా లేకపోతే వదిలేస్తారా అనటానికి ఈ సెక్షన్ పెట్టారు, ఉమెన్ హెరాస్మెంట్ యాక్ట్. అందుకని డౌట్ వస్తుంది అందరికీ. బట్ ఇతను వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ వేసాడు ఈరోజే. హైకోర్టు మేము అర్జెంటుగా వింటాం దీన్ని, మీరు ఇప్పుడిగా అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పోలీసులకి చెప్పింది. సో ఈవినింగ్ లోపు జడ్జిమెంట్ రావచ్చు. సో డిఎంకే వాళ్ళు వెంటనే కొంతమంది ఇంకా నాయకులు ఉంటారు కదా, భారతి, ఆర్ఎస్ భారతి, కనిమోజీ, కరుణానిధి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఎలాగో అరెస్ట్ అనేది పొలిటికల్గా చేశారు, పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్. అతను ఆ మాట అనలేదు. విజయ్ గవర్నమెంట్ అపోజిషన్ తొక్కేస్తుంది, ఉదయనిధి త్రిషాని ఉద్దేశం అనలేదని ఇట్లాగా గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, గవర్నమెంట్ స్టాండ్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఇన్ఫార్మ్ టు మద్రాస్ హైకోర్ట్ దట్ మద్రాస్ హైకోర్టుకి చెప్పింది ఇడ్ నాట్ ఇంటెంట్ టు సీక్ ఉదయనిధి రిమాండ్. ఉదయనిధిని రిమాండ్కి పంపించాలని మీరు తీసుకురాలేదు. ఇట్ వుడ్ బి క్వశ్చన్డ్ అండ్ రిలీజ్డ్ అండ్ స్టేషన్ బెయిల్ అని మద్రాస్ హైకోర్టుకి చెప్పింది గవర్నమెంట్, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామని. సో అది సంగతి. సో దీంట్లో యాక్చువల్గా అయితే త్రిష రూల్ కానీ ఏమీ లేదు, ఆమె మాట కానీ త్రిష కానీ దాని రూల్ లేదు. ఓకే, అక్కడ ఏదో కార్యకర్తలు త్రిష అన్నారు, అతనిది కామెంట్ చేశాడు, అరెస్ట్ చేశారు. సో ప్రతిసారి ఒక మహిళ లాగటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈవెన్ డిఎంకే వాళ్ళు కూడా ఎవ్రీ టైమ్ యూ నీ నాట్ టు బ్రింగ్ ఇట్. ఓకే, పర్సనల్ అఫేర్ కదా, అదే పర్సనల్ అఫేర్ని మీరు ప్రతిసారి దీని రూట్ మీద పడేయకూడదు తీసుకెళ్ళి. అట్లీస్ట్ ఫర్ మహిళ కోసమైనా యూ షుడ్ నాట్ డూ దాట్. ఓకే, వాళ్ళ రాజకీయ నాయకులు ఇంక పరువే ఉండేది, ఇక్కడ విజయ్కి పరువే ఉండేది, ఇక్కడ ఉదయనిధి స్టాలిన్కి పరువే ఉంటుంది, బట్ మహిళకి పరువు ఉండేది కదా, త్రిషకి పరువు ఉండేది కదా. సార్ త్రిషని తిట్టేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీని విడగొట్టేసింది, ఆ పిల్లలిద్దరూ విజయ్తో వెళ్ళారు, ఆ అమ్మాయి వల్ల ఇది జరిగింది అని ఇదంతా ఇది యాంగిల్లో ఫ్యామిలీ అఫైర్ల యాంగిల్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. దట్ ఇస్ డిఫరెంట్ కేసు అది. ఆ కేసు డిఫరెంట్గా చూడాలి దాన్ని. భార్య ఫ్యామిలీలోకి వచ్చింది మూడో మహిళ, అది డిఫరెంట్ కేసు అది. ఇక్కడ రాజకీయంగా మహిళని ప్రతిసారి పుల్ చేయకూడదు, లాగకూడదు, కానీ వీళ్ళు లాగుతున్నారు. ఇది ప్రతి చోట్ల లాగుతుంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, డైరెక్ట్గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఏ వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు, పర్సనల్గా డ్యామేజ్ చేసి, పిచ్చిగా డ్యామేజ్ చేసి. ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకటైతే మనకు అర్థమైంది. ఇతను ఉదయనిధి ఏమంటాడంటే నేను డబుల్ మీనింగ్ అనేది నేనేం మాట్లాడలేదు, నేను కేవలం కావేరీ రివర్ గురించి మాట్లాడాను, త్రిష గురించి నేను మాట్లాడలేదు అని అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు జర్నలిస్టులు అడిగితే చెప్పాడు. నేను కేవలం నేను ఫేస్ చేస్తాను, నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తావంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు, గవర్నమెంట్కి బ్రెయిన్ లేదు, నేను లీగల్గా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని ఇలా చెప్తున్నాడు అతను మీడియాకి, ఉదయనిధి స్టాలిన్. ఓకే, సో ఇది ఈ సీక్వెన్స్లో మనం సరే. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరికి ఉదయనిధి స్టాలిన్ ఈజ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అఫ్కోర్స్ అతను కుర్రోడైన వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కరుణానిధి దగ్గర నుంచి రాజకీయ ఫ్యామిలీ కదా వాళ్ళది. రాజకీయ ఫ్యామిలీ అయినప్పుడు కొద్దిగా మోడెస్ట్ డిగ్నిటీ ఉండాలి. ఉదయనిధి స్టాలిన్ తప్పు. విజయ్ కూడా ప్రతిదానికి అలా రియాక్ట్ అవ్వకూడదు. ఓకే, అపోజిషన్ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఒక్కోసారి ఏమైందంటే గవర్నమెంట్ పడిపోద్ది. అపోజిషన్ నాయకుడిని అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగిపోద్ది, వాళ్ళకి షిఫ్ట్ అయిపోయింది ప్రజల్లో వెంటనే. ముఖ్యంగా తమిళనాడులో చాలా త్వరగా షిఫ్ట్ అయిపోతారు. ఒకసారి ఆ గవర్నమెంట్ పని, ఒకసారి ఇల్లు, ఒకసారి అటు. ఇతను వచ్చి ఒక 1 year కూడా కాలేదు విజయ్, అప్పుడే అతని గవర్నమెంట్ జడ్జ్ చేయలేరు. ఇప్పుడే ఈ కావేరీ ఇష్యూ ఇవన్నీ ఇప్పటికే అతను తలకాయ అయిపోయింది. ఈ తలకాయని ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నప్పుడు రాగానే ఇప్పుడే అతను అపోజిషన్ నాయకుని అరెస్ట్ చేస్తే విజయ్ గవర్నమెంట్కి ప్రాబ్లం అవుతాయి.
సో విజయ్కి ఏమో ఇమెచ్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, వదిలేయాలి అట్లాంటివి. త్రిష పంపించాలి. త్రిష హ్యాస్ టు ఫైల్ ఎ కేస్. త్రిష హ్యాస్ టు సెండ్ లీగల్ నోటీస్. త్రిష కెన్ ఫైట్ లీగల్లీ. దాట్ షీ కెన్ డూ. నాన్ పొలిటికల్ అయితే అప్పుడు, నాన్ పొలిటికల్ అయినప్పుడు ఒక మహిళ తన హక్కుల కోసం కొన్నాడు డిఫరెంట్గా వెళ్ళిద్ది, అప్పుడు త్రిష మీదకి సానుభూతి వచ్చింది. నువ్వు ఇలా రాజకీయంగా అరెస్ట్ చేస్తే అతనికి ఉదయనిధికి సానుభూతి వచ్చింది. ఐ డోంట్ నో వెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ ద పాలిటిక్స్. మనకి పెద్ద పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సమ్టైమ్స్ వీ థింక్ బెటర్ దాన్ దోస్ పీపుల్. థ్యాంక్ యూ, నమస్కారం.